ఖొమైనీ వ్యతిరేక నిరసనలు, మహిళలు ఓపెన్గా బయటకు వచ్చేసి వాళ్ళు బురఖా తీసేసి నిరసన ప్రదర్శన చేయటం చాలా ఓపెన్గానే అవన్నీ అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. అలాగే విజువల్స్ కూడా చూడొచ్చు. అండ్ దానికి తోడు మరోపక్క మసూద్ అజహర్ చేసిన సంచలన ప్రకటన 1000 మందికి పైగా ఆత్మాహుతి బాంబర్స్ తన దగ్గర, సూసైడ్ బాంబర్స్ తన దగ్గర ఉన్నారన్నట్టు. ఇటు పక్కన ఉంచితే మరోపక్క ఇంకొక డెవలప్మెంట్, పాకిస్తాన్తో మనకున్న సంఘర్షణ అలాగే యుద్ధ వాతావరణం నేపథ్యంలో మన డిఫెన్స్ అమ్ముల పదిలోకి ఒక అత్యాధునిక మిసైల్ కూడా వచ్చేసింది. హైదరాబాద్లోని డిఫెన్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ అత్యాధునిక పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ని విజయవంతంగా పరీక్షించింది. సో అటు నాణానికి రెండు వైపులా ఉన్నట్టు డెవలప్మెంట్స్ అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి. టు స్టార్ట్ విత్ మనతో పాటు బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్తే పుల్లారావు గారు. అలాగే రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు, మరి కాసేపట్లో కల్నల్ పరమేశ్వర్ రిటైర్డ్ ఆర్మీ అధికారి, కార్గిల్ హీరో, వారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ డాక్టర్ పుల్లారావు గారు, ఇరాన్లో సంక్షోభం నానాటికి పెరిగిపోతుంది. 500 మందికి పైగా ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అనధికారికంగా 500 మందికి పైగా ప్రాణాలు వదిలిన పరిస్థితి. ఎక్కడికి వెళ్తోంది? ఖొమైనీ పాలనకి వ్యతిరేకంగా ఎప్పుడో 1979లో వచ్చిన ఒక విప్లవం తర్వాత మళ్ళీ ఇదే విప్లవం. ఖొమైనీ విడిచిపెట్టి వెళ్తాడా? అండ్ ఇరాన్ ఏమన్నా డెమోక్రటిక్ పాత్రలోకి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఫండమెంటలిస్ట్ రూల్లోనే కంటిన్యూ అయ్యే ఇది కనిపిస్తుందా? డెమోక్రసీ అయిపోతుంది, ఏదో ఎలక్షన్లు వస్తాయి, అది ఉండదు. ఇప్పటి వరకు ఒక విశేషమైనది మిడిల్ ఈస్ట్, అరబ్ దేశాల్లో గవర్నమెంట్స్ ఎలక్షన్ తర్వాత ఇంకో గవర్నమెంట్ రావటం, ఏదో టునీషియాలో వచ్చింది అనుకుంటా, ఒక దేశం, చిన్న దేశం, బాగా యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దేశం. మిగతా 1 ఎలక్షన్ 1 టైం అంటారు. ఒక ఎలక్షన్ చాలు, మళ్ళీ ఇంక ఎలక్షన్ ఉండదు, మనం ఎన్నుకున్నారు కదా. సో ఇదేదో డెమోక్రసీ వచ్చేస్తుంది అనుకోవటం చాలా కష్టం. 1979లో షా ఆఫ్ ఇరాన్, అప్పుడు సమ్రాట్ని తీసేశాక, ఏదో పెద్ద గొడవలు అని చరిత్ర చెప్పడం కష్టం ఇక్కడ. తీసేశాక అయతోలా ఖొమైనీ వచ్చాడు. ఇక ఆయన కంట్రోల్ పెట్టుకున్నారు. 79-80 ఈవేళ ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాలు. ఎలక్షన్ ఉండినా వాళ్ళే గెలుస్తున్నారు, జడ్జెస్ వాళ్ళే అపాయింట్ చేస్తారు, సైన్యం ఒక 9 కోట్ల జనాభాకి ఒక స్పెషల్ ఫోర్స్ కూడా ఉన్నది, 150,000 మంది స్పెషల్ ఫోర్స్ దేశంలో చూసుకుంటారు. అవన్నీ ఉండగా ఇదేదో మార్పు వచ్చేస్తుంది. అది ఏముంటుంది? మార్పు అనేది గవర్నమెంట్కి వస్తుందంటే నాకు కనపడదు. ఖొమైనీ దిగిపోతాడా? ఇంకో అయతుల్లా వచ్చి నేను జాగ్రత్తగా ఉంటానంటాడా? ఫేస్ మారుస్తే వాడి మీద కోపం పోతుందంటే జరగదు. వెనుజువేలాలో కూడా మనం చూసిన ఏంటి, మడూరోనే ఆ గ్యాంగ్ తీస్తారు, కానీ ఆయన కింద వాళ్ళందరినీ ఉంచారు. ఎందుకంటే అమెరికా, యూరోప్ నేర్చుకున్నది ఏంటి? ఇరాక్లో సదాం హుస్సేన్ తీసేశాక 2003, 2004, 2005 కరెక్ట్ ఇయర్ ఐ డోంట్ రిమెంబర్, ఆయన జార్జ్ వాషింగ్టన్, కేయాస్ వచ్చింది. కేయాస్ ఇంకా అక్కడ నుంచి 3 దేశాలుగా విడిపోయింది. షియా, సున్నీ, కుర్దిష్, ఇంకా గొడవలు అయిపోయింది. ఐఎస్ఐ అక్కడే పుట్టింది. సో ఇవన్నీ చూసాక ఏదో ప్రజాస్వామ్యం వస్తుందని లేదు, నా వ్యూలో రాదు, అప్పుడే రాదు. ఇరాన్ చాలా ఇవాల్వ్డ్ సొసైటీ. ఇవాల్వ్డ్ అంటే మనం ఎంత పాతో దాదాపు అంత పాత. వాళ్ళ చరిత్రలో బ్రేక్ వచ్చింది, మన చరిత్రలో బ్రేక్ రాలేదు, చైనీస్ చరిత్రలో బ్రేక్ రాలేదు, సంస్కృతి. అందువల్ల ఫస్ట్ క్వశ్చన్కి ప్రజాస్వామ్యం రాదు. సెకండ్ క్వశ్చన్ మార్పు అనేది ఉండొచ్చు. ఎందుకంటే ఇది కొత్తగా ఏంటంటే ఒక అన్పాపులర్గా ఉన్నాడు ఖొమైనీ. 35-36 సంవత్సరాలు సోల్ డిక్టేటర్గా పరిపాలించాడు. ఆయన మీద ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. తర్వాత ఓపెన్గా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దిగాడు. డొనాల్డ్ ట్రంప్ రెప్యుటేషన్ ఏంటి? ఏదైనా చేస్తాడు. మే 2025లో బాంబు చేశాడు ఇరాన్. ఎవరు చేయను, ఏమైపోతుందో అనుకుంటే చేశాడు. తర్వాత పక్కన ఉన్న సున్నీ దేశాలు కూడా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, జార్డన్ అందరూ కూడా నోరు మూసుకుంటున్నారు. ఇరాన్ తీసేస్తే వాళ్ళకి మంచిది షియాలు. సో అన్నీ ఉన్నాయి. కొద్దిగా మార్పు వస్తుందా అంటే వస్తుంది. ఎలాంత మార్పు వచ్చేస్తుంది? మార్పు వస్తే అమెరికా, యూరోప్ శాంక్షన్స్, అంటే ఇరాన్ ఆయిల్ అమ్మకూడదు ఎక్కడ అని ఉన్నది. ఇప్పుడు అది ఎత్తేస్తే ఇంకా చమురు ధర తగ్గిపోతుంది. అది భారతదేశానికి పెద్ద విషయం, పెద్ద గేమ్. సో వాచ్ చేయాలి. ప్రిడిక్షన్స్ కష్టం, కానీ రూట్ కనపడుతుంది. ఆ మేఘాల్లో రూట్ కనపడుతుంది. మార్పు వస్తుంది, కొద్దిగా మార్పు
కొద్దిగా పెద్ద ఏదో తీసి అది కూడా డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకుంటాడు, వీళ్ళని తీసే ఇంకోటి పెట్టు మోడరేట్గా అది ఇది అని. సో తప్పకుండా ఇది చాలా సీరియస్ అవ్వండి. బయట సాయం ఓపెన్గా ట్రంప్ చేస్తున్నారు, వార్నింగ్ ఇచ్చాడు. ఇవాళ ఏమవుతుందో చూడాలి, వాళ్ళు మాట్లాడటానికి వస్తున్నారు అన్నారు. అంతా ఆయన వ్యాపారం ఏంటంటే రహస్యంగా కూడా మాట్లాడతాడు, బయటికి తెలియదు, ఎవరితో అయినా మాట్లాడతాడు. సో తప్పకుండా ఒక విశేషమైన పరిస్థితి ఇరాన్లో 79 తర్వాత ఈవేళ మనకి కలుగుతుంది. రైట్. అంటే దాంతోపాటు పక్క దేశం నుంచి ఉగ్రవాది ఆయన చేసిన ప్రకటన 1000 మంది సూసైడ్ బాంబర్స్ తయారు చేసుకున్నట్ట. చింత చచ్చిన పులుపు చావాలి వాళ్ళకి. అలా ఎక్కడి నుంచి తయారు చేసుకున్నాడు, ఈ ట్రైనింగ్ క్యాంపులు ఎక్కడిస్తున్నాడు, అండ్ మన మీదకి మళ్ళీ ఎగదోసే ప్రయత్నం. ఇప్పుడు వీళ్ళు ఐఎస్ఐకి ఫండింగ్ ఎలా వస్తుంది సార్? వాళ్ళ పాకిస్తాన్ మసూద్ అజహర్ గురించి ఎవరి గురించి? మసూద్ అజహర్, జైషే మహమ్మద్. ఇవన్నీ ఆ మాటలు సూసైడ్ బాంబులు చేస్తారు, ఇది చేస్తారు. చాలా సిచ్యువేషన్ మారిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్కి ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ దూరం అవ్విందో మీరు ఆశ్చర్యపోతారు. మీరైతే తెలుసు 2021లో మనకి ఏదో 1000 మంది వచ్చేస్తారు, చంపేస్తారు, వాళ్ళు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు తాలిబాన్ అంటే. ఇవాళ బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే చరిత్రలో మనకి ఆఫ్ఘాన్స్కి పెద్ద ఎనిమిటీ లేదు 100 సంవత్సరాలు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఏమన్నాడు, ఇది పార్లమెంట్లో ఆఫ్ఘనిస్తాన్ నిన్న స్నేహితుడు, ఈవేళ స్నేహితుడు, భారతదేశానికి రేపు కూడా స్నేహితుడు అన్నాడు. తెలుసు అన్నమాట. సో ఇవన్నీ నేను మొహమ్మద్ అజహర్ సూసైడ్ బాంబర్లు వస్తారు, అది వస్తాడు, అది ఇంకా చెల్లామని అవ్వదు. ఎందుకంటే ఎక్స్పోజ్ కూడా అయిపోయారు వాళ్ళ ఓన్ లైఫ్స్, వాళ్ళ ఫండ్ చేసేది ఎవరో. తర్వాత ఏదో పాకిస్తాన్ అమెరికా స్నేహం అంటే డొనాల్డ్ ట్రంప్తో స్నేహం ఏంటి, ఒక్కతోక పుచ్చుకుని గోదావరి ఈనట్టుగా ఉంటుంది. స్నేహం ఏంటి, విరోధం ఏంటి, ఒక్క నిమిషంలో మారిపోతాడు. వాళ్ళు ఏం చేయలేరు. నేనేమి అలాంటి థ్రెట్స్కి పట్టించుకుంటే భారతదేశం ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద సరిహద్దులు ఉన్నాయి, కష్టం. పట్టించుకోక్కర్లేదు. అతనికి అలాంటి సూసైడ్ బాంబర్లు ఉన్నాయి, పెద్ద సీరియస్గా తీసుకోవాలి, వాచ్ చేయాలి. కానీ దాని గురించి మన లైఫ్ ఆల్టర్ అవ్వకూడదు. సార్ ఒకసారి మసూద్ అజహర్ ఫోన్ కన్వర్సేషన్ విందాం సంబంధించి. इस मजमे में अल्लाह के वो फिदाई मौजूद हैं जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं। ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए, ना ये कहते हैं मकान मिल जाए, ना ये कहते हैं दुकान मिल जाए, ना ये कहते हैं बच्चे फरमा बरदार बन जाए, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए, ना ये अल्लाह से गाड़ी मांगते हैं, ना नए तर्ज का मोटरसाइकिल मांगते हैं, ना अल्लाह ताला से आईफोन मांगते हैं। ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे। तरह तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं कि हमें जल्दी भेज दो वरना ये हो जाएगा, वरना वो हो जाएगा। मुझे अल्लाह का वास्ता दे के कहते हैं हमें जल्दी आगे भेज दो, हमें जल्दी आगे भेज दो। मुझे रसूल के वास्ते दे के कहते हैं हमें जल्दी आगे भेज दो। मुझे मदीना शरीफ की दुआएं दे के कहते हैं अल्लाह ताला आपको मदीना दिखाए, मुझे जल्दी आगे भेज दो। कभी क्या तरीका इख्तियार करते हैं, कभी क्या तरीका इख्तियार करते हैं। रब से मुलाकात का इनको इतना शौक है, इतना शौक है। ये 1 नहीं है, ये 2 नहीं है, ये 100 नहीं है, ये 300 नहीं है, ये 1000 नहीं है। तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा। ये चलेंगे इंशाअल्लाह, ये जाएंगे इंशाअल्लाह, इनका रब इनको कबूल करेगा इंशाअल्लाह। इसलिए कि हमारे रब ने हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की इस उम्मत के साथ बड़ा लाड फरमाया है। సో చూశారు కదా కల్నల్ పరం, విన్నారు కదా కల్నల్ పరమేశ్వర్ గారు, ఆయన మాటలు విన్నారు కదా. 100 కాదు, 200 కాదు, 300 కాదు, 500 కాదు, 1000 కాదు, 1000 పైన కూడా ఉంటారట. ఊగిపోయాడు ఫోన్లో మాట్లాడుతూ. సో అదొకటి. దాంతోపాటు ఇరాన్ గురించి కూడా ఇప్పుడే డాక్టర్ పుల్లారావు గారు కూడా మాట్లాడారు. అంటే వీ కాంట్ ఎక్స్పెక్ట్ డెమోక్రసీ టు హ్యాపెన్ ఇన్ ఇరాన్. ఎందుకంటే ఒక గొప్ప సంస్కృతి ఉన్న దేశం. పుల్లారావు గారు చాలా చక్కటి అనాలిసిస్ ఇచ్చారు. ఒక భారతదేశం బ్రేక్ కాలేదు సంస్కృతి విషయంలో, ఒక చైనా బ్రేక్ కాలేదు, బట్ ఇరాన్ని వాళ్ళు సమర్థవంతంగా బ్రేక్ చేయగలిగారు. తిరిగి దాని పునరుద్ధరణ సాధ్యం అవుతుందా అంటే మనం గాల్లో దీపం పెట్టి వెలుగుతుందా అని అడిగినట్టే ఉంటుంది. మీ ఉద్దేశంలో ఏంటి? ఎందుకంటే 500 మంది చనిపోయారు, 90 మిలియన్ల మంది నేరుగా వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు ఇరాన్లో. ఇంటర్నెట్, ఫోన్స్ అన్నీ కట్ అయిపోయినాయి.
కల్నల్ పరం. ఇప్పుడున్న క్రాస్ వినిపిస్తుందండి, వాయిస్ వస్తుందా? వినిపిస్తుంది. ఓకే, సో అందరికీ నమస్కారం. మనం అంటే విన్నాను, నేను పుల్లారావు గారి అనాలిసిస్ కూడా విన్నాను. పాయింట్ ఒక క్లియర్ పాయింట్ అంటే ఆయన చెప్పిన దాని నుంచి కూడా ఎమర్జ్ అయింది. నేను కూడా చెప్పేది ఏంటంటే, ఇరాన్ ఒక టిపికల్ ఫైట్ లో ఉందండి ఇప్పుడు. ఫైట్ బిట్వీన్ మోడర్న్ ప్రాక్టీసెస్ అండ్ రాడికలైజేషన్. ఆ ఫైట్ లో ఇరుక్కునుంది. తోకచుక్కులో ఇరుక్కుపోయినట్టు అంటారు కదా, అది సామెత గుర్తు రావట్లేదు, కానీ అట్లా ఇరుక్కుపోయింది ఇరాన్. ఆ కొనండ్రంలో ఏంటంటే అయతుల్లా ఖొమైనీ ఈజ్ రాడికలిస్ట్. మిగతా వాళ్ళందరూ ఇరాన్ మీరు చూసారంటే 70s, 60s లోనే వాళ్ళు ఫ్యాషన్ ని తీసుకోవడము, యువర్ వెరీ ఫ్యాషనబుల్ అండి. ఈవెన్ విమెన్ వర్ ఆన్ ద స్ట్రీట్స్, రోడ్ల మీద తిరిగేవాళ్ళు, మంచిగా ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ వేసుకుని, చాలా మంచి ఓపెన్ కల్చర్ ఉండేది. అండ్ యువర్ ఎంకరేజ్ టు స్టడీ అండ్ ఆల్ దట్, అవన్నీ ఉండేవి. సడన్ గా ఈ ఖొమైనీ కల్చర్ వచ్చేసరికి ఏమైపోయిందంటే దీనిలో ఇరుక్కుపోయింది ఇరాన్. ఆ ఫైట్ లో ఈ సిఐఏ ఈ డీప్ స్టేట్ అడ్వాంటేజ్ తీసుకుని ఇరాన్ ని తోయడము, దాంతోపాటు వాళ్ళు ఇజ్రాయెల్ ని మట్టు కనిపించాలని ఒకటి మొగ్గు చూపించడం వైపు వాళ్ళ స్ట్రెంత్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదండి. దే థాట్ వాళ్ళు ఆ టైంలో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఇస్లామిక్ స్టేట్స్ కి మనం క్లోజ్ అయితే, ఇస్లామిక్ వరల్డ్ కి మనం క్లోజ్ అయితే, ఇస్లామిక్ వరల్డ్ సేవియర్ గా మనం రావచ్చు. వీఆర్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ది మిడిల్ ఈస్ట్. సో మనం ఇస్లామిక్ వరల్డ్ కి మనం సేవియర్ గా రావచ్చు అని ఒక రాంగ్ స్టెప్ తీసుకుని, స్ట్రాటజికలీ రాంగ్ స్టెప్ తీసుకుని ఆ ఊబిలో దిగిపోయారు. ఆ ఊబి నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు కూడా ఈ అయతుల్లా చేస్తున్నది కూడా అదే పాయింట్ అవుతుంది. సో దాంతో ఏమైందంటే, ఇట్ బికేమ్ ఈజీ ఫర్ స్టేట్స్ లైక్ సిఐఏ అండ్ మొసాద్ టు బ్రేక్ ఇరాన్ అండి. సో అలాంటి ఊబిలో మనం భారత్, చైనా చిక్కులు. భారత్ అయితే చాలా కష్టము, ఎందుకంటే వీఆర్ కల్చర్ వెరీ వెరీ డైవర్స్ అండి. ప్రతి 150 కిలోమీటర్లలో మన కల్చర్, మన ఫుడ్ హ్యాబిట్స్, మన లివింగ్ హ్యాబిట్స్ మారుతాయి. అలాంటిది మీరు ఇండియాలో డైవర్స్ గా మీరు అక్రాస్ కంట్రీ చూసారంటే చూడండి, 150 కిలోమీటర్లు రేంజ్ మీద ఎంత పెట్టుకున్నారంటే ఎన్ని డైవర్సిటీస్ ఉన్నాయి, ఎంత కల్చరల్ డైవర్సిటీ ఉంది, ఎక్కడి నుంచి బ్రేక్ చేసుకుంటూ వస్తాడు ఎవడనేది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా అండి, బ్యూటీ ఇన్ కల్చరల్ డైవర్సిటీ. సో వీ కెన్ ఫర్గెట్ సిఐఏ ట్రైంగ్ టు డూ దట్, అది ఒక ఆస్పెక్ట్. సో ఇరాన్ ఇరుక్కున్నది అట్లాంటి ఒక కొనండ్రంలో ఇరుక్కుంది. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు కొలాప్స్. అండ్ ఐ అగ్రీ విత్ పుల్లారావు గారు, డెమోక్రసీ వస్తుందా అంటే చాలా కష్టం ఇప్పుడు డెమోక్రసీ రావడము. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ సిఐఏ. దే డోంట్ వాంట్ డెమోక్రసీ టు కమ్. వాళ్ళ కంట్రోల్లో ఉన్న గవర్నమెంట్స్, పపట్ గవర్నమెంట్స్ మీరు చూసారంటే, మీరు మాల్దీవ్స్ చూడండి, మారిషస్ చూడండి, ఎక్కడ చేయబడితే వాళ్ళు ప్రతి చోట సిఐఏ ఇంప్రింట్ ఉంది. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఇప్పుడు ఇరాన్, లేకపోతే మీరు సిరియా చూడండి, ఈజిప్ట్ చూడండి, మీరు కువైట్ చూడండి, ఇరాక్ చూడండి, సేమ్ మోడల్ దే బీన్ ఫాలోయింగ్ అండ్ సేమ్ మోడల్ దే బీన్ సక్సెస్ఫుల్లీ ఫాలోయింగ్. ప్రతి చోట వాళ్ళు పైసలు పంపించేస్తారు, డిసెంట్ సో చేస్తారు, పబ్లిక్ ప్రొటెస్ట్ అంటారు, వాటిని ఫండ్ చేసి వాళ్ళు అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇవాళ న్యూస్ వచ్చింది చూడండి, ఆల్రెడీ ఇరాన్ ఇస్ డిసైడింగ్ టు హ్యాంగ్ 26 ఏళ్ల ఒక పిల్లోడిని, యాంటీ గవర్నమెంట్, యాంటీ అయతుల్లా ఖొమైనీ ప్రొటెస్ట్ లో వచ్చిన లీడ్ చేసిన ఒక పిల్లోడిని దే ఆర్ ట్రైంగ్ టు హ్యాంగ్ హిమ్ టు డెత్. అది చేసి ఇంకా ఊబిలోకి దిగుతున్నారు వాళ్ళు. ఇన్స్టెడ్ ఆఫ్ నెగోషియేటింగ్ అండ్ ట్రైంగ్ టు టెల్ దెమ్ ఇది మోటివేటెడ్, ఇది మన దేశానికి మంచిది కానీ మాట్లాడడం కన్నా, ఒకవైపు అయతుల్లా ఖొమైనీ లాగుతుంటే ఒకవైపు సిఐఏ లాగుతుంది. ఏమవుతుంది? తెగినంత వరకు లాగుతారు. దాని తర్వాత ఏమవుతుంది? ఇరాన్కే లాస్ అవుతుంది. సో దానిలో పెద్ద మనము ఇక అనాలిసిస్ చేయాల్సింది ఏం లేదు. వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ బ్యాడ్ ద సిచ్యువేషన్ గెట్స్ ఫర్ ఇరాన్ అండి, అంతకన్నా ఏం లేదు. బట్ ఇరాన్ వార్న్ చేసింది కదా సార్, మిడిల్ ఈస్ట్ లో ఉన్న, అలాగే ఇజ్రాయెల్తో పాటు మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా స్థావరాలను మేము ధ్వంసం చేస్తాం. ఈజ్ దట్ మచ్ కాంపిటెంట్ ఇనఫ్ అండి ఇరాన్? వాళ్ళకి ఉందండి, ఎయిర్ ఫోర్స్ ఉంది, వాళ్ళ కేపబిలిటీ ఉంది. బట్ పాయింట్ ఏంటంటే, ఆ కేపబిలిటీని ఎంత దాకా గ్రౌండ్ ఈ మోడర్న్ డే వార్ లో ఏంటంటే, యుద్ధం అనేది ఏంటి, ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నాడో వాడి చేతిలో చాలా స్ట్రాంగ్ వెళ్ళిపోతుందండి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వెనక్కిపడి, వాళ్ళ గ్రౌండ్ ఫోర్సెస్ వెనక్కిపడి చాలా వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు వెళ్ళి హిట్ చేయాలన్నా కూడా మార్జినల్ డ్యామేజ్ ఇన్ఫ్లిక్ట్ చేయగలుగుతారు. కానీ దే ఆల్రెడీ నో, యూఎస్ఏ ఆల్రెడీ నోస్, వాళ్ళ స్పై డ్రోన్స్ అవన్నీ ఉన్నాయి. దే విల్ ఆల్రెడీ నో వేర్, ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ చేస్తారు, ఎవరిని హిట్ చేద్దామని ట్రై చేస్తారు. మార్జినల్ డ్యామేజ్ సడన్లీ చేస్తారు, చేయలేరని లేదు, కేపబిలిటీ లేదని లేదు, వాళ్ళ ఫోర్సెస్ కి ఆ కేపబిలిటీ ఉంది. బట్ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళు అధపాతాలను తొక్కేశారు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు చేసేది అనేది ఏంటంటే, మునుగుతున్నాడు కొంచెం ఏదో చేతులు కాళ్ళు కొట్టినట్టు కానీ పెద్ద డ్యామేజ్ ఏం చేయలేరు. ఇన్ మై వ్యూ దే విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీ డ్యామేజ్. ఇఫ్ నాట్ లిటిల్ డ్యామేజ్, దే విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీ డ్యామేజ్ అని నా ఉద్దేశం. సో ఇవన్నీ ఏంటంటే, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకి సపోర్ట్ లో ఉన్న వాళ్ళు డిమోరలైజ్ అవుతారని చెప్పడం తప్ప, వాళ్ళు పెద్ద డ్యామేజ్ ఇజ్రాయెల్ కి, యుఎస్ఏ కి చేయగలుగుతారు మిడిల్ ఈస్ట్ లో అని నాకు పెద్ద నమ్మకం లేదండి.
మేబీ దే విల్ గో అండ్ అటాక్, దే విల్ క్లెయిమ్, పాకిస్తాన్ క్లెయిమ్ చేసినట్టు ఓ మేము కొట్టేసాము అని క్లెయిమ్ చేసిన తర్వాత యుద్ధం గెలిచాము సెలబ్రేట్ చేసుకోవడం తప్ప పెద్దంత ఇరాన్ డ్యామేజ్ చేయగలిగిన స్కోప్ లేదు. అది అది ఇన్ మై వ్యూ ఇట్ ఇస్ వెరీ క్లియర్. అండ్ సెకండ్లీ మీరు మసూద్ అజర్ అన్నారు, అది ఆయన భయపెట్టాలంటే పాపం ఆయన బాధ మాకు అర్థమైందండి. మాకు ఇండియన్ ఆర్మీకి ఎప్పటి నుంచో అర్థమవుతుంది వీళ్ళ బాధ. అందుకే కదా వాళ్ళు పంపించిన వాళ్ళందరినీ తొందరగా అల్ల దగ్గర పంపిస్తుంటాం మేము. వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటారు కదా వెళ్ళండి పంపిస్తుంటాం. సో పంపించమనండి, 1000 కాకపోతే 1500 పంపించమనండి. వీఆర్ వెరీ కేపబుల్, వీఆర్ వెరీ వెరీ వెల్ ట్రైన్డ్, వెరీ వెల్ మోటివేటెడ్, వెరీ వెల్ ఎంట్రెన్స్డ్, అండ్ మాకు ఆ ఏరియా మీద హోల్డ్ ఉంది. ఎక్కడి నుంచి వస్తారో తెలుసు, ఏం చేస్తారో తెలుసు. అవడంలో మాకు లాసెస్ అవుతాయి, దోస్ ఆర్ ఆపరేషన్ లాసెస్, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ వాళ్ళ బాధను అర్థం చేసుకునే కదా మేము ఆర్మీని అక్కడ ఫోర్సెస్ పెట్టింది. మేము అల్ల దగ్గరికి వెళ్ళాలని వస్తారు, మేము అల్ల దగ్గర పంపిస్తుంటాం వాళ్ళని. ఎవరికి కనిపిస్తే వాళ్ళని పంపిస్తుంటాం, అది మా జాబ్, చేస్తుంటాం, పర్లేదు. వాళ్ళ బాధ ఆయన బాధ నాకు అర్థమవుతుంది, అంత గుర్తించుకోకర్లేదు, ఎప్పుడు అర్థమైంది ఆయన బాధ. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. పాపారావు గారి దగ్గర. పాపారావు గారు, ఇరాన్ వార్నింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ని లాస్ట్ ఇయరే B2 బాంబర్స్ తోటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ నేరుగా కొట్టలేదు, మొదలు కొట్టారు. 2-3 కూడా కీలకమైనవి ఇరాన్లో. ఈసారి నేరుగా కొట్టే అవకాశం ఉందా ఇరాన్ మరీ తగ్గబడితే? అదే కనుక జరిగితే దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? లాస్ట్ టైము వాళ్ళు అటాక్ చేసిన తర్వాత, అమెరికా 3 న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేసిన తర్వాత దాని ఫలితం ఏంటనేది చాలా డిబేటబుల్. చాలా అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళకి జరిగిన డ్యామేజ్ తక్కువని, ఇట్లాంటివి మళ్ళీ అణు కార్యక్రమాన్ని చాలా ఈజీగా మొదలు పెట్టగలిగినటువంటి స్థాయిలో మిగిలే ఉన్నారని, ఇట్లాంటి చాలా ఉన్నాయి. కాబట్టి దాని బేసిస్ మీద మనం ఆలోచించలేము ఇరాన్ లో ఏం జరుగుతుంది అనేది. సరే, పైగా ట్రంప్ వాళ్ళ ఇంటెలిజెన్స్ CIA కానీ వీళ్ళు కానీ ఏం చెబుతున్నారు ఇరాన్ మీద విషయంలో అనేది కూడా ఉంటుంది. బహుశా నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు దాడి చేయటం కంటే కూడా ఇంటర్నల్ గా జరుగుతున్న ఆందోళనల్ని మరింతగా అగ్గికాజ్యంలాగా చేయాలని చూస్తారు తప్పితే డైరెక్ట్ గా దాడికి అంత తొందరగా దిగరు. ఇరాన్ కూడా అనుకున్నంత బలహీనంగా ఏమి లేదు. మనకు వచ్చిన వార్తల ప్రకారంగా జనరల్ గా ఇజ్రాయెల్ బాగా బాంబింగ్ చేసింది. అంటే ఫస్ట్ దశలో మీకు తెలుసు ఇంటర్నల్ గానే స్థావరాలు పెట్టుకొని ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ లో వాళ్ళ మేజర్ జనరల్స్ ని, వాళ్ళ పెద్ద జనరల్స్ ని వాళ్ళందరినీ చంపడం, యుద్ధం మొదలవగానే 37 మంది జనరల్స్ ని చంపి లిస్ట్ కూడా ఇచ్చిందండి ఇజ్రాయెల్. అవునవును. కానీ ఇజ్రాయెల్ స్ట్రెంత్, అదే ఇరాన్ స్ట్రెంత్ దాని మిసైల్ దీనిలో ఉంది. బేసిక్ గా ఇట్స్ వెరీ పవర్ఫుల్ మిసైల్స్. మనకి అప్పుడు పూర్తిగా వార్తలు రాలేదు కానీ కొన్ని వీడియోస్ సర్క్యులేషన్ లోకి అది వచ్చింది. ఏంటంటే ఇజ్రాయెల్ లో కూడా చాలా డ్యామేజ్ జరిగిందని, ఐరన్ డోమ్ అనేది అంటున్నారు, వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు ఈ అటాక్ అనేది. కాబట్టి ఆ డ్యామేజ్ జరిగిన తర్వాత యుద్ధం ఆపడం వెనక కూడా కేవలం ఇరాన్ వెనక్కి తగ్గటమే కాదు, ఇజ్రాయెల్ కూడా అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకునే టైం అవసరమైనటువంటి పరిస్థితి వచ్చిందండి. ఓవరాల్ గా ఇద్దరు దెబ్బతిన్నారు, ఇజ్రాయెల్ కూడా దెబ్బతింది. ఒక్కళ్ళకే డ్యామేజ్ జరగల. గతంలో ఇరాన్ కాదు ఇది. ఇరాన్ హ్యాస్ ఏ లాట్ ఆఫ్, అంటే నేను ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ అంత పవర్ఫుల్ అని చెప్పను కానీ నా దగ్గర ఉన్న మిసైల్స్ కానీ సిస్టమ్స్ కానీ చాలా పవర్ఫుల్ ఇవి ఉన్నాయి. ఎందుకంటే ఎవరు ఊరుకోరు కదా, పక్కన శత్రువు ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు మన పక్కట్లో మన శత్రువు ఉంటే నిరంతరం అప్రమత్తంగా ఉంటాం, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఆలోచిస్తాం. కాబట్టి ఇరాన్ కూడా నిద్రపోదు కదా ఇన్ని సంవత్సరాలు. వాళ్ళు కూడా డెవలప్ చేసుకున్నారు, వాళ్ళ జాతీయాన్ని ఎన్ని డెవలప్ చేసుకున్నారు, వాళ్ళ రక్షణ కోసం కావచ్చు, అటాక్ కోసం కావచ్చు, బెదిరించడానికి కావచ్చు. సో అందుకని ఏంటంటే అంత ఈజీ కాదు ఇరాన్ ని కొట్టేయటం అంటే 4 అక్షరాల మాటలాగా ఉండదు, అంత ఈజీ కాదు. అది తెలుసు, ట్రంప్ కూడా తెలుసు. అందుకే ఆ రోజు కూడా ఆ 3 మీదే దాడి చేసి వెనక్కి వెళ్ళాడు తప్పితే అంతకంటే దిగల దానిలో యుద్ధంలో. తర్వాత ఉండేది ఇప్పుడైనా కానీ ఏంటంటే ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ఆందోళనలకి అగ్గికాజ్యం చేయాలని చూస్తారు. అందుకే పెహ్లావి అప్పుడు 1979 లో దిగిపోయిన ఇరాన్ అధ్యక్షుడు అప్పుడు రజా షా పహ్లావి కొడుకు పహ్లావిని తీసుకొచ్చి కొంచెం ఏదో నడుస్తున్నారు కానీ పెహ్లావికి అంత పలుకుబడి లేదండి ఇరాన్ లో. పైగా నగర ప్రాంతాల్లో ఉన్న ఫీలింగ్ ఏంటంటే బేసిక్ గా నేనేం చదివింది నిన్న, మేజర్ నగరాల్లో అన్నింటిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఈ ఆయతుల్లో వద్దనేదే ఉంది. ఇప్పుడున్న రిజైమ్ పట్ల కొంత వ్యతిరేకత భారీగానే ఉంది. కానీ వాళ్ళు మళ్ళీ షా పరిపాలన లాంటిది కావాలని అనుకోవట్లా, మళ్ళీ వెనక్కి పోయి అప్పుడు పరిపాలన కావాలనుకోవట్లా, వాళ్ళు ఏదో ఎలక్షన్ల టైప్ లో కావాలనుకుంటున్నారు అనేది మనకి నాకున్న అర్థమైన దానిలో. వాళ్ళు మళ్ళీ కొత్తగా ప్రజాస్వామిక ప్రభుత్వం కావాలనుకుంటున్నారు తప్పితే ఆ పెహ్లావి మళ్ళీ ఆకాశంలో చూడిపడి దేశాన్ని ఏలాలని కానీ ఈ ఆయతుల్లా రిగైమ్ ఇలాగే కొనసాగాలని కానీ వాళ్ళు అనుకోవటంలా. వాళ్ళకు కొంత ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఇది ఉంది. సో అసంతృప్తి, ఆందోళన ఆర్థిక అంశాల్లో ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఆందోళనలు మొదలయ్యేటప్పుడు అవి
ఒక అంశం మీద మొదలవుతాయి. ఇప్పుడు ఇరాన్ లో ధరల పెరుగుదల, ఆర్థిక సమస్యల మీద మొదలైంది. బంగ్లాదేశ్ లో చూసుకుంటే అది రిజర్వేషన్ల, మిలిటరీలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైంది. చివరికి అది తిరిగిపోయి ప్రభుత్వం మారిపోవాలనే దగ్గరికి పోయి ప్రభుత్వాన్ని కోల్దోసేదాకా పోయింది. అందుకని ఏ ఉద్యమము దాని మొదలైనటువంటి స్థానంలో మిగలదు. అది రూపాలు మార్చుకుంటుంది. ఉద్యమం ముందుకు పోయిన కొద్దీ దాని డిమాండ్లు మారుతాయి, దాని రూపాలు మారుతాయి. దాన్ని సక్సెస్ఫుల్ గా ఏజెంట్లు ఉంటారు, అమెరికాకి ఏజెంట్లు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు, ఇజ్రాయెల్ ఏజెంట్లు ఉంటారు. వాళ్ళంతా దీన్ని సక్సెస్ఫుల్ గా ఏ డైరెక్షన్ లో మలుస్తారు, లేకపోతే ఏ డైరెక్షన్ లో అది పోద్ది దానంతటది అనే దాన్ని బట్టి ఇరాన్ భవితవ్యం ఉంటుంది తప్పితే ఇవన్నీ మనం అనుకున్నంత తేలిగ్గా ఉండవు. ఆ ప్రభుత్వం కనుక మరి ఇది వాళ్ళ మీరు అన్నట్లు ఆ యంగ్స్టర్ ఆయన 26 ఏళ్ళు అన్నారు కదా, అతను హ్యాంగ్ చేయటం రకంగా జీరో టాలరెన్స్ పాలసీ. బహుశా ఇరాన్ లో ప్రస్తుతం నడుస్తుంది జీరో టాలరెన్స్ అని. అసలు అంటే వెన్ యూ గివ్ కొంచెం సంధిస్తే చాలా పెరుగుతాయి ఇట్లాంటి ఆందోళనలు. కాబట్టి జీరో టాలరెన్స్ లో ఉన్నారు వాళ్ళు. మిగతా జనాలందరినీ భయపెట్టేసి ఇప్పటికీ ప్రస్తుతానికి సత్తు పెట్టాలని. కాబట్టి చూడాలి మరి ఏమవుతుంది. కాబట్టి ఇప్పుడే చెప్పలేము. అమెరికా కూడా అంత శక్తివంతంగా ఏం లేదు. ట్రంప్ చాలా తెలివైనోడు. అంటే పిడికిలి అటు గుప్పెట మూసి ఉంచితే ఏముందో తెలియదు. భయపెట్టాలంటే గుప్పెట అటు చేయి చూపిస్తే తెలిసిపోద్ది కదా, ఓపెన్ గా ఏం లేదు ఇక్కడ. అది గుప్పెట మూసి పెట్టి బెదిరిస్తుంటాడు. మైండ్ గేమ్ బాగా ఆడతాడు ట్రంప్. మీ దేశంలో ఇట్లాగే కనుక మీరు ఉద్యమకారుల్ని చంపేస్తే కనుక నేను ఊరుకోను, నేను బాంబింగ్ చేస్తాను. అది ఎవరికి ఇది అంటే ఉద్యమకారులకు అది ప్రోత్సాహం. ఇంకా తిరగబడండి. దాడి చేస్తాడో లేదో కానీ ఉద్యమకారులకు అయితే ప్రోత్సాహం, తిరగబడండి నేను ఉన్నానని. సో కాబట్టి ఇంటర్నల్ అఫైర్స్ లో జోక్యం చేసుకుంటున్నాడు బయట నుంచి మాటల రూపంలోనే. సో ఏదేమైనా ఏంటంటే ఇప్పుడే చెప్పలేము. ఇందాక పుల్లారావు గారు చాలా కరెక్ట్ గా చెప్పారు, చాలా విషయాలు చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు అక్కడే అప్పటికిప్పుడు గవర్నమెంట్ మారుద్దని ఇలాంటి చాలా జరుగుతాయి చాలా దేశాల్లో. ఆఖరికి అంతిమంగా ఏ రూపంలోకి వస్తాయని దాన్ని బట్టి ఉంటుంది తప్పితే రిజల్ట్ ఇప్పటికిప్పుడు అది ఆ గవర్నమెంట్ మారిపోద్దని కూడా అనుకోలేము. పైగా ఏంటంటే యాంటీ అమెరికన్ ఇది చాలా ఉంది. యాంటీ అమెరికన్ ఇది కూడా చాలా ఉంది ఇరాన్ లాంటి దేశాల్లో. మొన్నే కదా ఇజ్రాయెల్తో యుద్ధం జరిగినప్పుడు